పోలవరం జిల్లా దేవీపట్నం మండల సరిహద్దు ప్రాంతమైన నేలకోట గ్రామస్తులు ఒక్కసారిగా గుండె గుబెల్మనే వార్త విన్నారు. గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి ఆదివారం రాత్రి తన విశ్వరూపాన్ని చూపించింది. ఒక అడవి పందిని వేటాడి హతమార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయాన్ని సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి అధికారికంగా ధృవీకరించారు. అటవీశాఖ అధికారులు అందించిన నమ్మశక్యం కాని నిజాలు ఇప్పుడు ప్రజలను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. పందిని వేటాడిన అనంతరం ఆ పులి తూర్పు గోదావరి జిల్లా వైపు తన పయనాన్ని మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. తాజా అప్డేట్ ప్రకారం సోమవారం ఉదయం పులి మెడకు ఉన్న రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా అది ప్రస్తుతం ధరణికోట సమీపంలోని రామవరపు చెరువు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు. ప్రస్తుతం పులి కదలికలపై అటవీశాఖ నిరంతర నిఘా ఉంచింది. పరిస్థితి తీవ్రతను బట్టి అధికారులు సరిహద్దు గ్రామ ప్రజలకు, రైతులకు మరియు పశువుల కాపరులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని, పులి నేరుగా కనిపించినా లేదా దాని అడుగుజాడలు ఎక్కడైనా గమనించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల రక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారు. కర్రపుర తింటారు, వాసన చూస్తుంది. నాట్ ఎక్స్పోజ్డ్.